సార్, ప్రపంచం ఏఐతో పరిగెడుతున్న వేళ ఈ తెలుగు ఏఐ బూట్ క్యాంప్ గురించి మీ ద్వారా ఒక 4 మాటలు. యాక్చువల్గా నిఖిల్ నాకు గత కొన్ని సంవత్సరాల నుంచి తెలుసు అనమాట. సో నిఖిల్ అనేది ఇప్పుడు లేటెస్ట్గా ఏఐ పైన చాలా టూల్స్ పైన వర్క్ చేసి ఆయన దగ్గరే కాకుండా అది చాలామందికి ఇది నేర్పించాలనే ఉద్దేశంతో వర్క్షాప్స్ అనేది కండక్ట్ చేసుకుంటూ వస్తున్నారు, విచ్ ఐ ఫీల్ వెరీ హ్యాపీ. ఎందుకు అనంటే ప్రపంచం మీరు అన్నట్టు ఒక విధానంగా వెళ్తుంది. ఇప్పుడు ఏఐతో నేర్చుకునే వాళ్ళ జీవితాలు ఒక విధానంగా ఉన్నాయి. చాలామంది ఇంకోటి కూడా ఏమంటున్నారంటే, అరే ఇప్పుడు ఏఐ వచ్చింది చాలా ఉద్యోగాలు పోతాయని కూడా ఇలా అంటున్నారు. కానీ అది వాస్తవం కాదు. యాక్చువల్గా ఏంటంటే ఎవరైతే ఏఐని నేర్చుకోరు చూడండి వాళ్ళ ఉద్యోగాలు పోతాయి అనమాట. అంటే ఏఐని అడాప్ట్ చేసుకొని ఆ స్కిల్స్ని మనం ఏదైతే రెగ్యులర్గా వర్క్ చేస్తుంటామో ఆ వర్క్లో ఆ స్కిల్స్ యూజ్ చేస్తే ఇంకా అక్కడ మనం ఏదైతే ఆర్గనైజేషన్లో ఉన్నో మన వాల్యూ కూడా పెరుగుతుంది, లేదంటే బిజినెస్లు కూడా ఇంకా ప్రోగ్రెస్ అవుతాయి. కానీ ఎవరైతే ఈ కొత్త స్కిల్స్ ఏఐకి సంబంధించిన టూల్స్ కనుక నేర్చుకొని అడాప్ట్ చేసుకోకపోతే వాళ్ళ బిజినెస్లు మార్కెట్లో పోతాయి అండ్ వాళ్ళ ఉద్యోగాలు పోతాయి అనమాట. అంటే ఈ ఏఐ ద్వారా సగటు సామాన్యునికి ఎలా ఉపయోగపడుతుంది సార్ ఈ ఏఐ అనేది? అంటే ఫర్ అన్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మనము ఒక బిజినెస్ ఓనర్ వాళ్ళ కింద ఒక 4-5 టీం మెంబర్స్ ఉన్నారనుకోండి. సో ఆ 4-5 టీం మెంబర్స్ ఏదైతే పని అనేది చేస్తారో, సో ఈ ఏఐ టూల్స్ ద్వారా ఏమైపోతుంది అంటే ఒక ఇద్దరు ముగ్గురు చేసే పని ఒక ఏఐ టూల్ అనేది చేస్తుందన్నమాట. సో అలాంటప్పుడు ఆ మనిషికి కొంచెం శాలరీస్ అన్న ఏదైనా సేవ్ అవుతున్నాయి కదా. సో అలా ఇది ఉపయోగపడుతుంది అనమాట ఒకటి. ఓకే, సో ఇప్పుడు కామన్ పీపుల్కి ఎలా ఉపయోగపడుతుంది అంటే బేస్డ్ ఆన్ వాళ్ళు చేసే వర్క్ని బట్టి టూల్స్ ఉపయోగపడతాయనండి. ఓకే, సో ఇప్పుడు ఒక కంటెంట్ క్రియేటర్స్ ఉంటారు, వాళ్ళు పొద్దున్నాక కంటెంట్ ప్రిపేర్ చేసుకోవడానికి చాలా టైం పడుతుంది. సో ఇప్పుడు చాట్ జీపీటీ అనేది యూజ్ చేసుకొని స్క్రిప్ట్లు అంతా రాసుకోవడం చాలా ఈజీ అయిపోయింది కంటెంట్ రీసెర్చ్. అలానే ఇంకా కొంతమంది నెక్స్ట్ లెవెల్ ఏం చేస్తున్నారంటే ఏఐ క్లోన్ అనేది వీడియో అనేది వాళ్ళు చేసుకొని సో ఆ వీడియో ద్వారా కూడా కంటెంట్ అనేది ఇస్తున్నారు. అంటే వాళ్ళ ఎఫర్ట్స్ అనేది అక్కడ జీరో అయిపోయినాయి. అంటే మనం ఒకప్పుడు చాలా కష్టపడే వాళ్ళం, కానీ ఈ టూల్స్ ద్వారా ఇప్పుడు ఏమవుతుందంటే మన టైం అనేది ఎఫర్ట్స్ అనేది చాలా సేవ్ అయిపోతుంది. సో అట్లా వర్క్ కూడా చాలా ఫాస్ట్గా అయిపోతుంది, అలానే ఎఫిషియన్సీ కూడా పెరిగిందనమాట. అంటే ఇప్పుడు సమాజంలో ఏఐ ద్వారా అంటే ఏ వాడితే మంచిదా లేదంటే మంచిది కాదా అని చెప్పేసి అందరూ ఒక అపోహలో ఉన్నారు. అసలు దాని గురించి ఏం చెప్తారు సార్? అంటే ఏదన్నా వాడాలి, కానీ ఇప్పుడు దానికి కూడా కొన్ని డూస్ అండ్ డోంట్స్ ఉన్నాయి, దాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. మొన్ననే ఒక పర్సన్ ఏం చేసిండంటే ఇట్లనే ఒక ఏఐది ఏజెంట్ టూల్ రెడీ చేశాడు అనమాట. దానికి అదంతా పర్సనల్ డేటాని మొత్తం ఫీడ్ చేసిండు అనమాట. సో తీరా అది వదిలేసేసి ఇంకో కొత్త ఏఐ టూల్ని ఇట్లా వాడదాం అనుకునేసరికి నా పర్సనల్ డేటా మొత్తం కూడా ఫీడ్ చేశాడు. కాబట్టి అది ఏమేసింది అంటే, అరే ఇప్పుడు నన్ను కనుక నువ్వు వాడకపోతే నీ పర్సనల్ అఫేర్స్ అవన్నీ రివీల్ చేసేస్తా అని చెప్పింది అది. సో అంటే ఏంటంటే దాన్ని వాడాలి, ప్రొఫెషనల్ విధానంగా వాడాలి అంతే అని చెప్పేసి. ఇప్పుడు పర్సనల్గా ఇప్పుడు నాకు గర్ల్ ఫ్రెండ్ ఉంది, దాంతో నేను ఎట్లా మాట్లాడాలి అది దాన్ని టైప్ చేసిరు అనుకోండి, అది రేపు ఏం చేస్తుంది అని అంటే మొత్తం కూడా సమయం వచ్చినప్పుడు అది రివీల్ చేస్తుంది అట్లా. సో అందుకోసమే ప్రొఫెషనల్గా గ్రోత్ పర్పస్ వాడండి, అంతేగాని ఏదైతే మనిషికి ఎదుగుదలకి అది ఉపయోగపడదు, ఏదో టైంపాస్ రిలేటెడ్ అట్లా వాడొద్దు దాన్ని. ఓకే, మంచికి వాడితే ఏదైనా మంచిగానే పనిచేస్తుంది, చెడుగు వాడితే తర్వాత తిప్పి కొడుతుంది. కర్మ అనేది ప్రతి దగ్గర అప్లై అవుతుంది. థ్యాంక్ యూ. సో నేను అంటే ఈ ఏఐ బూట్ క్యాంప్ ద్వారా ఇక్కడ ప్రజెంట్ అవుతున్నాను. సో ఈ మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే మనకు దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ ఎడ్యుకేటెడ్స్. సో గవర్నమెంట్ ఎంప్లాయీస్ కావచ్చు, ఐటీ ఎంప్లాయీస్ కావచ్చు, అండ్ లాట్ ఆఫ్ పీపుల్ గ్రాడ్యుయేషన్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిన పర్సన్స్ కావచ్చు. వాళ్ళు ఒకటే ఆలోచిస్తుంటారు ఏంటంటే రియల్ ఎస్టేట్ అనగానే అదేదో పెద్ద భూతంలాగా చూసేసి అన్ప్రొఫెషనల్ అనుకుంటారు. బట్ మమ్మల్ని చూస్తుంటే మీకు అర్థమైపోయి ఉంటుంది, సిన్స్ 5 years నుంచి వీ అచీవ్ లాట్ ఆఫ్ థింగ్స్. ఒక 1 CR పెట్టి నేను హౌస్ కన్స్ట్రక్షన్ కూడా చేశాను హైత్ నగర్లో, విత్ ప్రూఫ్ మన కాంటాక్ట్ అయితే తెలుస్తుంది మనకి. సో అలాంటి చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయండి. ఎందుకంటే ఒక గోల్ అచీవ్ అవ్వాలనుకుంటే మనము ఎంత ముందుకైనా వెళ్ళి అచీవ్ అవ్వచ్చు. బట్ ద స్టెప్ ఈజ్ ద ట్రస్ట్, ద ట్రాన్స్పరెంట్ ట్రస్ట్. సో నేను ఇక్కడ చెప్పదలుచుకుంది ఏంటంటే మీకు ప్రతి ఒక్క ఎడ్యుకేటెడ్ పర్సన్, ఎంప్లాయ్మెంట్ పర్సన్, ప్రతి ఒక్కరు సింగిల్ ఇన్కమ్ మీద డిపెండ్ అవ్వకుండా అండ్ మల్టిపుల్ ఆర్గనైజేషన్స్లో వెళ్ళండి. అది కూడా ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే మీకు జస్ట్ 2 hours వర్క్ చేయండి మినిమము. సో ల్యాక్స్లో అమౌంట్ మీరు ఎర్న్ చేసుకోవచ్చు. అది కూడా సోషల్ మీడియాని వాడి. అండ్ బూట్ క్యాంప్ ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది, అది వచ్చిన తర్వాత కూడా చాలామంది మనం మనీ ఎర్న్ చేస్తున్నాము. సో అది ఎలానో నేను చెప్తాను, నేను రెడీగా ఉన్నాను మీకు చెప్పడానికి. సో నా ఛానల్ వచ్చేసి హరీష్ ప్రాపర్టీస్ అని ఉంటుంది, దాంట్లో మన నెంబర్ ఉంటుంది, కాంటాక్ట్ అవ్వండి. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. నేను మీ హరీష్. నేను ఇటీవల తెలుగు ఏఐ బూట్ క్యాంప్ కోర్సులో జాయిన్ అయ్యాను. ఈ కోర్సు అసలు ఏఐ అంటే అసలు ఏంటి? ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్. ఇది మనిషిలాగా ఆలోచించి నిర్ణయాలు తీసుకునే ఒక సరికొత్త టెక్నాలజీ. అసలు ఏఐ అనేది ఎందుకు నేర్చుకుంటున్నానంటే నా బిజినెస్ని ఆటోమేట్ చేసుకోవడానికి ఈ ఏఐలో ఉన్న టూల్స్ని యూజ్ చేస్తూ నా బిజినెస్ని ఇంకా ఎక్కువ మందికి విజువలైజ్ చేయడానికి
ఈ ఏఐ ద్వారా మనం మన బిజినెస్ ప్రమోషన్స్ చేసుకోవచ్చు. అన్ని టూల్స్ అయితే నేర్చుకున్నాము. వీటిని నా బిజినెస్లో కూడా ఇంప్లిమెంట్ చేసుకుంటున్నాను. నేను నా బిజినెస్ ప్రమోషన్స్లో కూడా వాడుతున్నాను. మేము రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తున్నామండి. దాంట్లో ఈ ChatGPTని యూజ్ చేసుకొని నేనైతే మా ఓన్ వెబ్సైట్ నేనే క్రియేట్ చేసుకున్నానండి. నిఖిల్ సార్ దయవల్ల ఏఐ టూల్స్ యూజ్ చేస్తూ మా బిజినెస్ని ఇంకా మేము ముందుకు తీసుకెళ్తున్నాము. మన తెలుగు వాళ్ళందరూ టెక్నాలజీలో వెనకబడకుండా ఉండాలంటే ఇటువంటి కార్యక్రమాలు ఇంకెన్నో చేపట్టాలి.